కాంగ్రెస్ పై అన్నమయ్య జిల్లా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చితే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఉపాధి హామీని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రైతు కూలీల సొమ్ములు సైతం స్వాహా చేసిన ఘటనలు అనేకమున్నాయన్నారు. ఉపాధి హామీ మీద వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. దాన్ని పెంచడం జరిగింది. ఉపాధి రోజులు ఏవైతున్నాయో అదే కాకుండా సాధారణంగా ఇప్పుడు రైతుల నుంచి పెద్ద సమస్య అనేది మనము చూస్తుంటాం. మనకు ఉపాధికి కూలీలు దొరకట్లేదు. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు కూలీలు మనకు అందుబాటులో లేకపోవటం, ఇంకా మన కూలీలు వేతనాలు పెరుగుతుంది. తద్వారా రైతాంగానికి వ్యవసాయం అనేది గిట్టుబాటు కావట్లేదు అనేది వారు తరచూ రైతులు కూడా, రైతు సంఘాలు కూడా మనకు చెప్తూనే ఉంటుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఈ 125 రోజుల వేతనం ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక 60 రోజుల వరకు అగ్రికల్చరల్ పాజ్ అన్నది ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి, దానికి ఏంటంటే దాని ఆలోచన 125 రోజుల్లో ఏదైతే ఉన్నదో మన ఏదైతే పంట మన విత్తనం నాటే సమయంలో కానివ్వండి, కోత సమయంలో, రబీ ఇంకా ఖరీఫ్లో అక్కడ ఈ కూలీలు అందుబాటులో ఉండాలి. ఉన్న వాళ్ళు ఆ ఉపాధి హామీ పథకం కింద వేరే పనులకు వెళ్ళకూడదు అనేసి ప్రభుత్వము ఒక హాలిడే అన్నది వీళ్ళ జాబ్కి, లేబర్కి హాలిడే అని ప్రకటించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అక్కడ వాళ్ళకి ఉపాధి ఏదైతే ఉన్నదో ఈ ఉపాధి హామీ పథకం కింద వీరికి ఉండదు. ఆ ఒక సమయంలో వీళ్ళు వ్యవసాయ రంగానికి వీళ్ళు వెళ్ళి అక్కడ వ్యవసాయ రంగానికి వారికి అక్కడ కూలీలు చేసుకుంటూ వారికి కూడా అటు రైతులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండవచ్చు అనేసి. నెల్లూరు జిల్లాలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం